ప్రసాద్ కుటుంబం ఒకప్పుడు సిరి సంపదలతో తులతూగిన కుటుంబం. వ్యాపారాల్లో వచ్చిన నష్టాల వల్ల ఇప్పుడు ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. చేసిన అప్పులు తీర్చలేక, ఇంటికొస్తున్న అప్పుల వాళ్ల మాటలు పడలేక శారద తీవ్ర మనోవేదనకు గురవుతోంది. కుటుంబ భారం మొత్తం ప్రసాద్, రమేష్లపైనే పడింది. ఓ రోజు ఉదయం పూట హాల్లో కుటుంబ సభ్యులంతా సమావేశమవుతారు. ఏవండి, నా వల్ల కావట్లేదండి. రోజు రోజుకి ఆ అప్పుల అల్లొత్తిడి పెరిగిపోతుంది. నిన్న సాయంత్రం రామయ్యగొడొచ్చి గట్టిగా అరిచి వెళ్ళిపోయాడు. నా తల తీసేసినంత పని అయింది. అవమానాలు నేనే భరించలేకపోతున్నానండి. ఏదో ఒక దారి చూపించండి. మరేం చేద్దాం శారదా? నా చేతుల్లో ఏముంది చెప్పు? అప్పులేమో తడిసి మోపిడయ్యే. మన కొడుకుల సంపాదన ఇంటి ఖర్చులకే, వడ్డీలకే సరిపోవటంలా. ఇంకా అసలు తీర్చేదారి నాకు కనిపించట్లేదు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. మనకి ఊరు చివరున్న 5 ఎకరాల బంజరు భూమిని అమ్మేద్దాం అనుకుంటున్నా. దానివల్ల మనకు ఒరిగేదేం లేదు కదా. ఆ డబ్బుతో అప్పులు తీర్చేస్తే కనీసం కాస్త ప్రశాంతంగా అయినా బతకొచ్చు. పరువు కాస్త నిలబడుతుంది. అమ్మా, అదేంటమ్మా అలా అంటున్నావు? అది మన తాతల కాలం నాటి భూమి కదమ్మా. దాన్ని అమ్మేస్తే మనకంటూ రేపు భవిష్యత్తులో ఆస్తి అని చెప్పుకోవడానికి ఏముంటుంది? ఆస్తుంటే ఏంట్రా లాభం? పరువు పోయిన తర్వాత ఆ బంజరు భూమి పట్టుకొని ఏలాడతావా? అప్పులాళ్ళొచ్చి గుమ్మంలో కూర్చొని బూతులు తిడుతుంటే మీకేమో పౌరుషం రావట్లేదు. గాని ఏ పంట పండని ఆ రాళ్ళ భూమి మీద ఎక్కడా లేని ప్రేమ మాత్రం పుట్టుకొచ్చేస్తుంది. అమ్మ చెప్పేది కూడా నిజమే కదా అన్నయ్య. ఆ భూమిలో ఇసుక, రాళ్ళు తప్ప మరేమీ లేదు. అందులో మనం ఏది పండించనులేము. దాన్ని అమ్మేయటమే ఉత్తమం. ఇలా అందరూ ఆ బంజరు భూమిని అమ్మేయాలని ఒక నిర్ణయానికి వస్తున్న సమయంలో వంటగదిలో నుంచి పెద్ద కోడలు అనామిక బయటకొచ్చింది. అత్తయ్య, దయచేసి ఆ భూమిని మాత్రం అమ్మకండి. అది మన కుటుంబానికి ఉన్న ఏకైక ఆధారం. అప్పులు తీర్చడానికి ఆస్తులు అమ్ముకుంటే పోతే రేపు మన పరిస్థితి రోడ్డు మీద పడేలా తయారవుతుంది. ఓహో, పెద్ద కోళ్ళగారు వచ్చేసారే సలహాలు ఇవ్వడానికి. అప్పులు అల్లొచ్చి అరుస్తుంటే ఈవిడ గారు తీరుస్తారా ఏంటి? భూమి అమ్ముతున్నట్టున్నారు, మరి అప్పులు ఎలా తీరతాయక్క? అవునక్క, ఏ పంట పండని ఆ రాళ్ల భూమి ఉంటే ఏంటి, పోతే ఏంటి? అమ్మేస్తే ఆ అప్పుల పిడ పోతుందిగా. అయినా అత్తయ్య మావయ్య ఒక నిర్ణయం తీసుకుంటే దానికి ఎదురు చెప్పడం ఏంటో. అత్తయ్య, అవని, అంజలి అన్నట్లు నేను ఎదురు చెప్పట్లేదు. నా మాట నమ్మండి. ఆ భూమి బంజరు భూమి కాదు. దానికి కొంచెం కష్టం తోడైతే అందులో బంగారం పండుతుంది. నేనొక మార్గం ఆలోచించాను. నాకు కేవలం 2 నెలల గడువివ్వండి. ఆ భూమిలో కాకరకాయ పంట వేసి మంచి లాభాలు తెస్తాను. ఏంటే కాకరకాయ పంట? నీకేమైనా మతిపోయిందా నామేక? వ్యవసాయం అంటే వంటగదిలో కూరొండినంత సులభం అనుకుంటున్నావా ఏంటి? ఆ రాళ్ల భూమిలో నువ్వు కాకరకాయ పండిస్తావా? అప్పులాళ్ళు నీ పిచ్చి మాటలిని 2 నెలలు ఆగుతారనుకుంటున్నావా? నేను అప్పుల వాళ్ళతో స్వయంగా మాట్లాడి ఒప్పిస్తాను అత్తయ్య. 2 నెలల్లో కాకరకాయ దిగుబడి తీసి ఆ లాభాలతో మన అప్పులన్నీ తీర్చే పూచి నాది. ఇది నా సవాల్. ఒకవేళ నేను గనక మాట తప్పితే మీరు ఆ భూమిని అమ్మేసుకోవచ్చు. నేను అడ్డు చెప్పను. అనామిక, కాకరకాయ పంట వెయ్యాలంటే నీటి సదుపాయం, ఎరువులు చాలా ఖర్చవుతుందమ్మా. పైగా భూమిలో పంట పండడం చాలా కష్టమమ్మా. ఎందుకమ్మా ఈ శ్రమ? నాన్న, అనామిక అంత నమ్మకంగా చెప్తుందిగా. తనెప్పుడూ లేనిపోని మాటలు చెప్పదు. నేను కూడా తనతో పాటు ఆ పొలంలో కష్టపడతాను. దయచేసి మాకు ఈ అవకాశం ఇవ్వండి. సరే, మీ కర్మ. 2 నెలల తర్వాత పంట రాకపోతే మీ చేతులతోనే ఆ భూమిని అమ్మేస్తాను. అప్పటిదాకా ఈ అప్పుల మాటలు పడతాను. మరి వీళ్ళు ఏం చేసుకుంటారో చేసుకుని పోండి. అలా అంటూ శారద అయిష్టంగానే అనామిక మాటకు ఒప్పుకుంది. ఆ రోజు సాయంత్రం అనామిక అప్పుల వాళ్ల దగ్గరకు వెళ్లి 2 నెలల గడువు అడిగి ఒప్పిస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే అనామిక రమేష్తో కలిసి ఆ బంజరు భూమిని చదును చేయటానికి వెళ్తుంది. రాత్రింబవళ్లు చెమటోడ్చి ఆ రాళ్లను ఏరివేస్తుంది. భూమిని చదును చేస్తుంది. ఇంట్లో పనులు పూర్తి చేసుకుని మళ్లీ పొలం బాట పడుతుంది. ఏమే అంజలి, చూస్తున్నావా మన పెద్దక్క పడే కష్టాలు? ఏంటో ఎందుకలా మాడిపోతుందో ఏంటో నాకు అర్థం అవట్లా. ఎండలో పడిపోయి ఆ రాళ్ళల్లో కాకరకాయలు కాదు కదా, పిచ్చి మొక్కలు కూడా మొలవ్వే. ఏమోనే అక్క, పెద్ద కోడలికి అత్తయ్య దగ్గర మంచి పేరు కొట్టేయాలని ఆశ కాబోలు. ఆ ఆశ రోజు రోజుకి ఎక్కువైపోతుంది. అందుకే ఇలా అసాధ్యమైన పనులు చేస్తుంది. 2 నెలల తర్వాత అత్తయ్య చేతిలో చివాట్లు తినడం ఖాయం. ఏమే అనామిక, ఇంటి పనులు వదిలేసి ఆ మట్టిలో పొర్లుతున్నావు. తెల్లారితే పొలానికి పోయి మట్టు కొట్టుకుని వస్తున్నావు. నీ వల్ల ఈ ఇంట్లో నాకేమైనా లాభం ఉందా?
2 నెలల తర్వాత పంట రాకపోతే నా చేతులతో నిన్ను ఇంట్లో నుంచి గెంటేస్తాను, గుర్తుపెట్టుకో. అలాగే అత్తయ్య, మీరన్న మాటలే నాకు బలం. నేను ఏ పని వదలట్లేదు. అందరికీ వంట చేసి పనులు ముగించే పొలానికి వెళ్తున్నాను. ఈ కాకరకాయ చేదుగా ఉన్నా మన కుటుంబానికి తీపినిస్తుందని నా నమ్మకం. మీరు నా మీద ఎలాంటి కోపం పెట్టుకోకండి అత్తయ్య. అమ్మా, ఎందుకు తనని ఎప్పుడూ సూటిపోటి మాటలతో బాధ పెడతావు? తను మన కుటుంబ బాగు కోసమే కదా కష్టపడుతుంది. నువ్వు నోరు మీరా రమేష్, పెళ్ళయ్యాక భార్య కొంగు పట్టుకుని తిరుగుతున్నావు. మీకిద్దరికి పిచ్చి పనుల వల్ల నా పరువు ఏమైపోతుందో నాకేం భయంగా ఉందిరా. అలా అత్తగారి సూటిపోటి మాటల్ని, తోటికోడళ్ల వెటకారాన్ని మౌనంగా భరిస్తూనే అనామిక తన పనిని కొనసాగించింది. పక్క ఊరి నుంచి మంచి రకం కాకర విత్తనాలు తీసుకొచ్చి నాటింది. భూమికి బలం చేకూరడానికి సేంద్రియ ఎరువులు వేసింది. రోజులు గడుస్తున్నాయి. అనామిక ఆ భూమిలో దగ్గరుండి నీరు పడుతూ పసిబిడ్డలా మొక్కల్ని ప్రాణంగా చూసుకుంది. ఏంట్రా సురేష్, వదిన నిజంగానే ఆ రాళ్ల భూమిలో పంట పండించేలా ఉందే. నిన్న నేను ఆ పొలం వైపు వెళ్ళాను. పచ్చగా పందిరి మీద కాకరతీగలు భలే అల్లుకున్నాయి. వదిన కష్టం మామూలుది కాదు. అవునరా అరుణ్, వదినకు వ్యవసాయం గురించి ఇంత అవగాహన ఉందని నాకు తెలీదు. మనం కేవలం మన ఉద్యోగాలు చేసుకుంటూ ఇంట్లో కూర్చున్నాం. కానీ వదిన మన కుటుంబాన్ని అప్పుల నుంచి కాపాడడానికి తన ప్రాణం పెడుతుంది. నా భార్య పడే కష్టం చూసి నాకే ఆశ్చర్యంగా ఉందిరా. రోజుకి 18 గంటల మట్టిలోనే ఉంటుంది. చీడపీడలు రాకుండా ఎప్పటికప్పుడు వేప నూనె పిచికారీ చేస్తుంది. ఆమె పట్టుదల ముందు ఆ బంజరు భూమి కూడా తలవంచింది. అలా ఉండగా సరిగ్గా 2 నెలలు పూర్తయ్యేసరికి అనామిక కష్టానికి అద్భుతమైన ప్రతిఫలం దక్కింది. నిన్నటిదాకా రాళ్లతో నిండిన ఆ భూమి ఇప్పుడు పచ్చని కాకర పందిళ్లతో కలకల్లాడుతుంది. పందిళ్ల నిండా ఏపుగా పెరిగిన పచ్చని పెద్ద కాకరకాయలు గుత్తులు గుత్తులుగా వేలాడుతున్నాయి. ఆ దిగుబడి చూసి ఆ ఊరి జనమంతా ఆశ్చర్యపోయారు. ఆ వార్త ఇంట్లో ఉన్న శారదకు తెలిసింది. శారదా, ఏమే శారదా, బయటికి రావోసారి. ఏంటండి, ఆ అప్పులళ్ళు మళ్ళీ వచ్చారా ఏంటి? అట్టగరుసుకుంటా వస్తున్నారు. కాదులేవే, ముందు బయటకొచ్చి చూడు. మన అనామిక పండించిన కాకరకాయలు ట్రాక్టర్లో ఇంటికి తీసుకొచ్చారు. ఎంత అద్భుతమైన దిగుబడి వచ్చిందో చూడు అనగానే శారద, అవని, అంజలి ముగ్గురు హడావుడిగా బయటకొచ్చి చూస్తారు. గుమ్మం ముందు ఉన్న ట్రాక్టర్ నిండా పెద్ద పెద్ద కాకరకాయలు రాసులుగా పోసి ఉంటాయి. వాటి నాణ్యత చూసి వాళ్ళు కళ్ళు తేలేశారు. అత్తయ్య చూసారా, ఇది మొదటి విడత దిగుబడి మాత్రమే. మార్కెట్లో ఇప్పుడు కాకరకాయకి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. మన కాయల నాణ్యత కిలోల మంచి ధర పలుకుతుంది. దళారి చెప్పాడు అత్తయ్య. నిజంగా ఇవన్నీ నువ్వు ఆ బంజరు భూమిలో పండించినవేనా నామేక? ఇన్ని కాయలుగా అత్తయ్యని అసలు నేను కల్లో కూడా ఊహించలేదే. అవునత్తయ్య, రమేష్ నేను కలిసి ఈరోజు మార్కెట్కి తీసుకెళ్లి అమ్ముతాం. ఈ పంట కోసం నేను పడిన కష్టం వృధా కాలేదు. ఏమే అంజలి, అక్క నిజంగానే సాధించిందే. మనం అనవసరంగా అక్కను తక్కువ అంచనా వేశాం. అవునే అవని, నాకైతే అక్కను చూస్తుంటే భయంగా, గౌరవంగా 2 రకాలుగా అనిపిస్తుంది. ఆ తర్వాత అనామిక, రమేష్లు ఆ కాకరకాయల్ని పట్నంలో ఉన్న పెద్ద మార్కెట్కు తీసుకువెళ్తారు. కాయలు తాజాగా ఏపుగా ఉండటంతో వ్యాపారులు పోటీపడి మరీ కొనుగోలు చేస్తారు. ఆ రోజు సాయంత్రం ఒక పెద్ద బ్యాగ్ నిండా డబ్బులతో అనామిక, రమేష్ ఇంటికొస్తారు. హాల్లో అందరి ముందు ఆ డబ్బుల కట్టలు పెడతారు. అమ్మా, నాన్న, ఇదిగోండి డబ్బులు. ఒక్క విడత కోతకే మన అప్పులన్నీ సగానికి పైగా తీరిపోయేంత డబ్బొచ్చింది. ఇంకా పొలంలో 2 నెలల పాటు దిగుబడి వస్తూనే ఉంటుంది. మన అప్పులన్నీ తీరిపోగా మన చేతిలో లక్షల రూపాయల లాభం మిగులుతుంది. దేవుడా, నా కళ్ళ నేనే నమ్మలేకపోతున్నాను. నా పెద్ద కోడలు మన కుటుంబాన్ని నిలువునా కాపాడిందిరా. అనామిక, నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి తల్లి. ఆ మాట వినగానే శారద మనసు కరిగిపోయింది. ఇన్నాళ్ళు తను అన్న మాటలు, చేసిన అవమానాలు గుర్తుకొచ్చి కుమిలిపోయింది. వెంటనే వెళ్ళి అనామిక చేతులు పట్టుకొని ఏడుస్తుంది. అమ్మా అనామేక, నన్ను క్షమించవే. నీ విలువ తెలియక నేను నిన్నేదేదో అనేశాను. పనికి మళ్ళీ మాటలన్నీ చానేసి చాలా బాధ పెట్టానే. ఆ బంజరు భూమిని అమ్మేసి మన ఆస్తిని నాశనం చేయబోయాను. నువ్వు అడ్డుపడి మన పరువుని, ఆస్తిని, కుటుంబాన్ని నిలబెట్టావు తల్లి. నాకు బుద్ధి లేదు, నన్ను క్షమించమ్మా. అయ్యో అత్తయ్య, ఏంటిది? మీరు నా కన్న తల్లి లాంటివారు. మీరు క్షమాపణ అడగండి. పెద్దవాళ్లుగా మందలించే హక్కు మీకుంటుంది. ఈ కుటుంబం నాది కూడా. నా బాధ్యతని నేను నిర్వర్తించాను, అంతే. మీ కళ్ళల్లో ఆనందం చూడ్డానికే నేను ఈ సవాల్ తీసుకున్నాను. అక్క, మేము నిన్ను చాలా అవమానించాం. పని దొంగల్లా ఇంట్లో కూర్చొని నీ మీద సెటర్స్ వేశామక్క. నీ లక్ష్యాన్ని చూసి నవ్వుకున్నాం. అయినా నువ్వు కోపగించుకోకుండా మమ్మల్ని భరించావు. మమ్మల్ని క్షమించక్క.
అవునక్క, ఈ రోజు నుంచి మేం కూడా నీతో పాటు పొలానికి వస్తాం, నీకు సహాయంగా ఉంటాం. మనమంతా కలిసి ఈ వ్యవసాయాన్ని మరింత ముందుకు తీసుకెళ్దాం. ఇక మీదట మా బద్ధకాన్ని మేము వదిలేస్తామక్క. చూశారత్తయ్య, ఈ కాకరకాయ రుచికి చేదుగా ఉన్నా మన కుటుంబంలో మాత్రం పాత తీపిని నింపింది. రేపే అప్పుల వాళ్ళని పిలిచి డబ్బులు ఇచ్చేద్దాం. ఇకపై మనమంతా ప్రశాంతంగా కలిసికట్టుగా ఉందాం. అప్పుల భయం లేకుండా బ్రతుకుదాం అత్తయ్య. అవునమ్మా, ఇంకా మన కుటుంబానికి ఎట్టాంటి డోకానూ లేదు. అనామిక లాంటి తెలివైన ధైర్యవంతురాలైన కోడలున్న ఈ ఇంట్లో కష్టాలు శాశ్వతంగా నిలబడలేవు. నేను చాలా గర్వపడుతున్నాను. అనామిక పడ్డ కష్టమే ఈరోజు మనల్ని తలెత్తుకునేలా చేసింది. ఇకపై ఏ కష్టం వచ్చినా మనమంతా ఒక్కటిగా నిలబడి ఎదుర్కొందాం. ఆ రోజుతో ఆ కుటుంబం అప్పుల ఊబి నుంచి శాశ్వతంగా బయటపడింది. శారద తన పెద్ద కోడలు అనామికను అక్కున చేర్చుకుని ఇంటి పెత్తనం అప్పగించింది. అవని, అంజలి కూడా తమ సోమరితనాన్ని వదిలి అనామిక చెప్పినట్టు వింటూ పొలం పనుల్లో సహాయం చేయటం మొదలుపెట్టారు. మగవాళ్లు కూడా తమ ఉద్యోగాలతో పాటు వ్యవసాయంలో చేదోడు వాదోడుగా నిలిచారు. అనామిక పండించిన ఆ కాకరకాయ పంట వారికి ఆర్థిక విజయాన్ని మాత్రమే కాదు, కుటుంబం మొత్తం కలిసికట్టుగా ఉండాలనే ఐక్యతను కూడా అందించింది. అప్పట్నుంచి ఆ కుటుంబం ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా, ఏ గొడవలు లేకుండా నిత్యం సుఖ సంతోషాలతో జీవించింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఒక ఊళ్ళో నివసించే ప్రసాదు, శారదా దంపతులు ఆ ఊళ్ళో మంచి గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతున్నారు. వారి పెద్ద కొడుకు రమేష్కి పెద్దలు కుదిర్చిన సంబంధం ప్రకారం అనామికతో వివాహం జరిగింది. అనామిక పల్లెటూరి వాతావరణంలో పెరిగిన పద్ధతి గల అమ్మాయి. చిన్న కొడుకు సురేష్ సిటీలో చదువుకుంటూ అవని అనే ఆధునిక ఆలోచనలు గల అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఒకే ఇంట్లో అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న అనామిక, లవ్ మ్యారేజ్ చేసుకున్న అవని అడుగుపెట్టడంతో ఆ ఇంట్లో భిన్నమైన పరిస్థితులు మొదలయ్యాయి. ఓ రోజు ఉదయం సమయంలో ఇల్లు సందడిగా ఉంది. శారద పూజగదిలో పూజ చేసుకుంటూ ఉండగా అనామిక వంటింట్లో కాఫీలు సిద్ధం చేస్తుంది. అవని అప్పుడే నిద్రలేచి హాల్లోకొస్తుంది. అమ్మా అనామిక, కాఫీలు పూర్తయ్యాయా తల్లి? మీ మామయ్య గారు ఎప్పుడో లేచి పేపర్ పట్టుకుని కూస్తున్నాడు. అవునత్తయ్య, ఇదిగోండి కాఫీ సిద్ధంగా ఉంది. మావి కూడా ఇచ్చేసి వస్తాను. అత్తయ్య, గుడ్ మార్నింగ్. నాకు కాస్త బ్లాక్ కాఫీ దొరుకుతుందా? తలనొప్పిగా ఉంది. గుడ్ మార్నింగ్ అమ్మావనే. మన ఇంట్లో బ్లాక్ కాఫీ లాంటివి ఉండవు. అనామిక వేడివేడిగా పాలు పోసి ఫిల్టర్ కాఫీ బాగా చేసుద్ది. అద్దాగు. అయినా అనామిక పొద్దున్నే 5 గంటలకి లేచి ఇల్లంతా ఊడ్చి ముగ్గెట్టింది. నువ్వు 8 కావస్తున్నా ఇప్పుడే నిద్రలేస్తున్నావు. అత్తయ్య, లవ్ మ్యారేజ్ చేసుకోకముందు సురేష్ నాతో ఏం చెప్పాడో తెలుసా? మా ఇంట్లో అందరూ చాలా ఫ్రీగా ఉంటారు, నీ ఇష్ట ప్రకారం ఉండొచ్చు అన్నాడు. కానీ ఇక్కడికి వస్తే ప్రతి విషయానికి టైమింగ్స్, రూల్స్ అంటుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఏంటి చిన్న కోళ్ళ, అప్పుడే అత్తగారి మీద ఫిర్యాదులు మొదలుపెట్టావా? ప్రేమించి పెళ్లి చేసుకున్నాక ఆ మాత్రం సర్దుబాటు ఉండాలి కదమ్మా. అవునవని, అత్తయ్య నిన్ను తిట్టట్లేదు. పొద్దున్నే లేస్తే మన శరీరానికి మంచిదని చెప్తున్నారు. అంతే, నువ్వు బాధపడకు. నీకు కావలసిన బ్లాక్ కాఫీ నేను తీసుకొస్తానులే. థ్యాంక్స్ అక్క. కానీ నాకు అర్థం కాదు, నువ్వసలు ఎలా ఉండగలుగుతున్నావు? పెళ్ళంటే కేవలం పెద్దలు చెప్పిన మాట విని వంటగదికి పరిమితం అయిపోవడమేనా? నీకంటూ పర్సనల్ లైఫ్ ఫ్రీడమ్ ఏమొద్దా? అలా ఏం లేదులేవని. పెద్దలు కుదిర్చిన పెళ్లిలో ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. కానీ ఆ బంధంలో బాధ్యత, కుటుంబం పట్ల గౌరవం ఎక్కువగా ఉంటాయి. ఇల్లు బాగుంటే అదే మన సంతోషం కదా. ఇలా ఇద్దరు కోడళ్ల మధ్య మాటల యుద్ధం కాకపోయినా ఆలోచనల్లో తీవ్రమైన వ్యత్యాసాలు స్పష్టంగా కనిపిస్తూ ఉండేవి. అనామిక అందరినీ కలుపుకుపోవాలని ప్రయత్నిస్తుంటే అవని మాత్రం తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతుందని లోలోపల రగిలిపోయేది. అలా అంటూ రోజులు గడుస్తున్న కొద్దీ సురేష్, అవనీల మధ్య గొడవలు ఎక్కువయ్యాయి. ప్రేమించుకున్నప్పుడు బాధ్యతలు గుర్తుకు రాలేదు, కానీ సంసారంలో పడ్డాక ఖర్చులు, కుటుంబ పద్ధతులు సురేష్పై భారాన్ని పెంచాయి. మరోవైపు రమేష్ వ్యాపారంలో అనామిక అండగా నిలబడుతూ మామయ్య, అత్తయ్యల ఆశీర్వాదం పొందుతుంది. కాని ఒకరోజు రమేష్ వ్యాపారంలో పెద్ద దెబ్బే తగిలింది. రాత్రివేళ హాల్లో రమేష్ చాలా ఆందోళనగా కూర్చుని ఉన్నాడు. సురేష్, అవని కూడా అక్కడ ఉన్నారు. అవని, నీకెంత చెప్పినా అర్థం కదా? ఈ నెలలో నువ్వు ఆన్లైన్ షాపింగ్ కోసం ఎంత ఖర్చు పెట్టావో చూసావా? నా శాలరీ అంతా నీ లగ్జరీలకి సరిపోతుంది. ఏంటి సురేష్, పెళ్లికి ముందు నన్ను రాణిలా చూసుకుంటానని ప్రామిస్ చేశావు, ఇప్పుడేమో చిన్న చిన్న ఖర్చులకి లెక్కలు అడుగుతున్నావా?
లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు నన్ను ఇంతలా హింసిస్తామనుకోలేదు. ప్రేమ వేరవని, జీవితం వేరు. ఇంట్లో నాన్నగారికి మందుల ఖర్చులున్నాయి. మనం ఏమైనా విడిగా ఉంటున్నామా? ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నప్పుడు కాస్త పొదుపుగా ఉండాలి కదా. సురేష్, అవని, దయచేసి గొడవ పడకండి. ఇక్కడ నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నేను నమ్మి పెట్టిన పెట్టుబడి మొత్తం మునిగిపోయింది. వచ్చే వారం కల్లా అప్పులు తీర్చకపోతే మన ఇల్లు జప్తయ్యే ప్రమాదము ఉంది. ఏవండి, అంత పెద్ద సమస్య ఉంటే నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఏం చెప్పమంటావు అనామిక? పెద్దలు కుదిర్చిన పెళ్లి కాబట్టి నువ్వు నన్ను నమ్మి వచ్చావు. కానీ నా వల్ల నీకు ఈరోజు కష్టాలొచ్చాయి. నా వ్యాపారం దెబ్బతిన్న విషయం నాన్నగారికి తెలిస్తే ఆయన తట్టుకోలేరు. చూసావా సురేష్, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుని చాలా పద్ధతిగా ఉన్నారు కదా. ఇప్పుడు చూడండి ఎంత పెద్ద ముప్పు వచ్చిందో. అసలు ప్లానింగ్ లేకుండా వ్యాపారం చేస్తే ఇలాగే అవుతుంది. ఏంటమ్మావని హట్టా మాట్లాడుతున్నావు? రమేష్ కష్టాల్లో ఉంటే తోటి కోడలుగా నువ్వు సలహా ఇవ్వాలి గాని ఇట్ట హేళన చేయడం ఏమైనా బాగుందా? రమేషు, నువ్వు అప్పులు చేశావా నాన్న? ఈ విషయం నాకు చెప్పకుండా దాచావా? మన కుటుంబ గౌరవం వీధిలోకి వస్తుందా ఇప్పుడు? నాన్నగారు, నన్ను క్షమించండి. నేను లాభాలు వస్తాయని ఆశపడి ఎక్కువ అప్పు చేశాను. కానీ ఇప్పుడు ఆ నష్టాన్ని తట్టుకోలేకపోతున్నాను. ఏవండి, మీరు ధైర్యం కోల్పోకండి. డబ్బు ఈ రోజు వస్తుంది, రేపు పోతుంది. కానీ మన కుటుంబం కలిసి ఉంటే ఎలాంటి కష్టాన్నైనా దాటొచ్చు. అలా అంటూ ఉండగా రమేష్ అప్పుల భారం కుటుంబంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. సురేష్ కూడా తన ఆఫీస్ పని సరిగా చేయకపోవడంతో ఉద్యోగం కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఇంట్లో గొడవలు నిత్యకృత్యం అయ్యాయి. అవని సురేష్తో కలిసి విడిగా వెళ్లిపోదామని ఒత్తిడి తెచ్చింది. ఇంటి హాల్లో సురేష్ బట్టలు సర్దుతున్నాడు. అవని పక్కనే నిలబడి ఉంది. ప్రసాదు, శారద వారిని ఆపటానికి ప్రయత్నిస్తున్నారు. సురేష్ బాబు, ఈ కష్టకాలంలో మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నావా నాన్న? అన్నయ్య అప్పుల్లో ఉంటే నువ్వు తోడుగా నిలబడాల్సింది పోయి ఇలా ఇల్లు విడిచిపెట్టి వెళ్ళడం ధర్మమేనా? అమ్మా, నాకు వేరే దారి లేదు. అవని ప్రతిరోజు నాతో గొడవ పడుతుంది. మీ అన్నయ్య చేసిన అప్పులకి నా జీతం నుంచి కట్టలేనని అంటుంది. మా మధ్య రోజురోజుకి గొడవలు ఎక్కువై విడాకుల వరకు వెళ్లేలా ఉంది. నేను నా భార్యని కాపాడుకోవడానికి బయటికి వెళ్ళక తప్పటం లేదు. అవునత్తయ్య, లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు నేను ఈ ఇంట్లో ప్రతిరోజు వేడి నీళ్ళకి చన్నీళ్ళకి గొడవ పడలేను. నా సుఖం నాకు ముఖ్యం. మీ పెద్ద కోడల అనామిక ఉంది కదా, ఆవిడ్ని అన్ని భరిస్తుంది. నన్ను మాత్రం ఇందులోకి లాక్కండి. ఎంత మాట అన్నావమ్మా అవని? ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు సుఖదుఖాలు రెండింటినీ పంచుకుంటామని బాసలు చెయ్యలేదా? కష్టం రాగానే ఇలా చేతులెత్తేస్తారమ్మా. అవని, ఒక క్షణం ఆలోచించు. నువ్వు సురేష్ని ప్రేమించావు అంటే అతని కష్టాన్ని కూడా ప్రేమించాలి కదా. ఈరోజు మన ఇల్లు కూలిపోతుంటే నువ్వు దూరంగా ఉండి నవ్వుతావా? తోటికోడలుగా నేను నిన్ను అడుగుతున్నాను, దయచేసి వెళ్ళకు. చాలా పక్క, నీలాంటి గొప్ప త్యాగాలు నా వల్ల కావు. నువ్వు పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నావు కనుక నీకు ఎదురు తిరిగే ధైర్యం లేదు. నీ పద్ధతులు నాపై రుద్దుకో. మేము వెళ్తున్నాం. అలా అవని మొండితనంతో సురేష్ను తీసుకుని సిటీకి వెళ్ళిపోయింది. అప్పుల వాళ్ళు ఇంటి ముందరకొచ్చి అరుస్తూ ఉండడంతో ప్రసాద్కి తీవ్రమైన గుండెనొప్పి వచ్చింది. ఆయన్ను ఆస్పత్రిలో చేర్చాల్సి వచ్చింది. రమేష్ మానసిక ఆందోళనతో ఏం చేయాలో తెలియక గదిలో ఉండిపోయాడు. శారద స్పృహ తప్పి పడిపోయింది. ఈ సంక్షోభంలో కుటుంబం పూర్తిగా విచ్ఛిన్నమయ్యే పరిస్థితి వచ్చింది. అప్పుడు కుటుంబం మొత్తం అంధకారంలో ఉన్నప్పుడు అనామిక తన అసలైన తెలివితేటలని, సహనాన్ని ప్రదర్శించింది. ఆమె గుండెనిబ్బరం కోల్పోకుండా కష్టాల నుంచి బయటపడ్డానికి ఒక అద్భుతమైన ప్రణాళిక సిద్ధం చేసింది. అనామిక అత్తగారు శారదని ఓదారుస్తూ ధైర్యం చెప్తుంది. పక్కనే రమేష్ తలదించుకొని కూర్చుని ఉన్నాడు. అత్తయ్య, మీరెడవకండి. మావయ్య ఆసుపత్రి నుంచి కోలుకొని క్షేమంగా వస్తారు. డాక్టర్ గారితో మాట్లాడాను, ఎలాంటి ప్రమాదమూ లేదు. ఎలాగా మానమిక? చేతిలో చూస్తే పైసా లేదు. అప్పులల్లేమో ఇంటిని ఏలవేస్తామంటున్నారు. సురేష్ ఏమో మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. మన బతికింతేనా తల్లి? అస్సలు కాదత్తయ్య, మనకి పొలాలు తోటలున్నాయి కదా, వాటిని మనం ఎప్పుడూ సరిగా ఉపయోగించుకోలేదు. నా పుట్టింటి నుంచి నాకొచ్చిన బంగారపు నగలు నా దగ్గరే ఉన్నాయి. వాటిని తాకట్టు పెట్టి నేను అప్పుల వారికి కొంత చెల్లిస్తాను. అనామిక, నీ నగలా? వద్దనామిక, అవి నీ పెళ్లి కానుకలు. వాటిని నేను తీసుకోలేను. నేనెంతటి దౌర్భాగ్యుణ్ణి. నా భార్య నగలపై ఆధారపడాల్సి వస్తుంది. ఏవండి, పెళ్లిలో 7 అడుగులు నడిచినప్పుడు మనమిద్దరం ఒక్కటే అని ప్రమాణం చేశాం. మీ కష్టం నాది కాదా? ఈ నగలు రేపు మళ్ళీ కొనుక్కోవచ్చు. కాని మన కుటుంబ గౌరవాన్ని పోగొట్టుకుంటే తిరిగి తెచ్చుకోలేం కదండి. నా అదృష్టం కొద్దీ నువ్వు నాకు భారీగా వచ్చావు అనామిక. పెద్దలు కుదిర్చిన వివాహం కాబట్టి మన బంధం ఇంత బలంగా ఉంది. అవునండి, ఇప్పుడు మీరు వెంటనే ఆ అప్పుల వాళ్ళతో మాట్లాడి సమయం అడగండి. మనకున్న తోటలో
నేను సేంద్రియ వ్యవసాయం ద్వారా తక్కువ కాలంలో ఎక్కువ లాభం వచ్చే పంటల్ని పండిస్తాను. నా తండ్రి దగ్గర నేను నేర్చుకున్న వ్యవసాయ పద్ధతులు మనల్ని కాపాడుతాయి. అలా అనామిక తన నగల్ని అమ్మి రమేష్ వ్యాపార అప్పుల్లో కొంత భాగం తీర్చింది. మిగిలిన మొత్తాన్ని గడువు తీసుకుంది. రమేష్తో కలిసి రాత్రింబవళ్లు కష్టపడి పొలంలో కూరగాయలు, పూలతోటల్ని పెంచింది. ఆధునిక వ్యవసాయ పద్ధతులతో తక్కువ కాలంలోనే మంచి ఆదాయం సంపాదించటం మొదలుపెట్టారు. అనామిక తెలివితేటల వల్ల కుటుంబం మళ్లీ నిలదొక్కుంది. ప్రసాద్ కూడా ఆసుపత్రి నుంచి కోలుకొని ఇంటికొచ్చాడు. ఇక మరోవైపు సిటీకి వెళ్లిన సురేష్, అవనిల జీవితం నరకప్రాయంగా మారింది. అవని చేసే ఖర్చులకి డబ్బులు సరిపోకపోవటం, సురేష్ ఉద్యోగం కోల్పోవటంతో వారి మధ్య తీవ్రమైన గొడవలు జరిగాయి. అప్పుల వాళ్లు సిటీలో కూడా సురేష్ని వేధించటం మొదలుపెట్టారు. అవని తన తప్పుని తెలుసుకుని తీవ్రంగా బాధపడింది. సురేష్, అవని ఇద్దరూ పాత ఇంటి ముందు నిలబడి లోపలికి రావటానికి సంకోచిస్తున్నారు. ఇల్లంతా ఇప్పుడు కొత్త కళతో, పచ్చటి తోటతో కలకల్లాడుతుంది. అవని, చూసావా మన ఇల్లు మునుపటి కంటే ఎంత అందంగా మారిందో? అన్నయ్య, వదిన కష్టపడి ఇంటిని మళ్లీ నిలబెట్టారు. కానీ మనం కష్టకాలంలో వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయాం. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని లోపలికెళ్ళాలి? నన్ను క్షమించు సురేష్. లవ్ మ్యారేజ్ అంటే కేవలం హాయిగా తిరగడం, ఎంజాయ్ చేయడం మాత్రమే అనుకున్నాను. బాధ్యతని పంచుకోవడం అని తెలియలేదు. వదిన ఎంత గొప్పదో నాకు ఇప్పుడు అర్థమైంది. అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న వదిన ఈ ఇల్లు కూలిపోకుండా కాపాడింది. నేను మాత్రం ప్రేమని చెప్పి నిన్ను కూడా నీ కుటుంబానికి దూరం చేశాను. సురేష్, అవని అక్కడే నిలబడిపోయారేంటి? రండి లోపలికి. వదినా, మమ్మల్ని క్షమించు. నేను బాధ్యతలని తమ్ముడిగా ప్రవర్తించాను. అమ్మా నాన్నల్ని కష్టాల్లో వదిలేశాను. సురేష్, తమ్ముడు తప్పు చేస్తే వదిన క్షమించదా ఏంటి? జరిగిందేదో జరిగిపోయింది. ఇదంతా ఒక పాఠం అనుకో. అక్క, నన్ను క్షమించక్క. నేనెన్నో మాటలన్నాను. పెద్దలు కుదిర్చిన పెళ్లి కంటే నా ప్రేమ పెళ్లి గొప్పదని విర్రవీగాను. కానీ బంధాన్ని నిలబెట్టుకోవడంలో నువ్వు చూపించిన సహనం, తెలివితేటల ముందు నా ప్రేమ ఓడిపోయిందక్క. నిజమైన ప్రేమంటే కష్టాల్లో తోడుండడమేనని నువ్వు నిరూపించావు. అవునమ్మావని, అనామిక మా ఇంటికి కోడలుగా రావడం మేం చేసుకున్న పూర్వజన్మ సుకృతం. నువ్వు కూడా నీ తప్పు తెలుసుకున్నావుగా, మాకదే చాలు. ఏకపై మనమంతా కలిసే ఉందాం. అవునమ్మా, లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా జీవితంలో ఒకరినొకరు గౌరవించుకుంటూ కష్టసుఖాల్లో తోడు నిలిచినప్పుడే ఆ బంధానికి సార్థకత లభిస్తుంది. అనామిక ఈరోజు మన కుటుంబానికి కొత్త వెలుగుని ప్రసాదించింది. సురేష్, నువ్వు సిటీలోనే ఉండాల్సిన పనిలేదురా. మన తోటలోనే అనామిక ఆధునిక పద్ధతుల్లో పెద్ద వ్యాపారం ప్రారంభించింది. నువ్వు కూడా మాతో చేరి వ్యాపారాన్ని చూసుకో. మనమంతా కలిసి ఈ ఇంటిని మరింత గొప్పగా చేద్దాం. అలాగే అన్నయ్య, ఇకపై నేను నీ నీడలా నీతోనే ఉంటాను. అక్క, నాకు కూడా వ్యవసాయ పనులు, వంట చేయడం నేర్పిస్తావా? నీ అంత కాకపోయినా కనీసం నీలో సగం మంచి కోడలుగా మారాలనుంది. ఖచ్చితంగా అవని మనమిద్దరం తోడికోడళ్ళం కాదు, తోబుట్టులం, ఇంటి మహాలక్ష్మిలం. అలా అనామిక తన పద్ధతి, ఓర్పు మరియు తెలివితేటలతో కుటుంబంలో ఏర్పడిన పెను తుఫానుని దూరం చేసి, ప్రేమించి పెళ్లి చేసుకున్న చిన్న తోటి కోడలికి కూడా నిజమైన సంసార జీవితం యొక్క విలువని నేర్పింది. ఒకరినొకరు అర్థం చేసుకుని అందరూ కలిసి ఆ ఊళ్ళో ఇల్లాలి ఇంట్లో సుఖ సంతోషాలతో, శాంతి సౌభాగ్యాలతో ఆనందంగా జీవించటం మొదలుపెట్టారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.